హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో అయితే ఒక న్యూ అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి. అదే మన ఎకోసిస్టంలో ఉన్న డి యాప్స్కి సంబంధించి అయితే మనకు ఒక న్యూ అప్డేట్ అయితే రీసెంట్గా రావడం జరిగిందండి. సో ఈ యొక్క అప్డేట్లో మనకి ఏ విషయాలు తెలియజేస్తున్నాయి, ఇంకా దాంతోపాటు మన ప్రాజెక్టులో కొత్తగా రాబోతున్న మార్పులు ఏమిటి, మన ప్రాజెక్ట్ని డెవలప్ అవ్వాలంటే వీళ్ళు తీసుకున్న కొన్ని డెసిషన్స్ ఏమిటి, అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, మన ఒమేగా నెట్వర్క్లో అయితే చాలామంది అయితే మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు అయితే మైనింగ్ అయితే చేస్తున్నారండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ఒక 1,00,000 డౌన్లోడ్స్ అయితే దగ్గరలో ఉందండి, చాలా వరకు దగ్గరలో ఉందన్నమాట. ఆ తర్వాత మళ్ళీ హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో చెబుతున్నాను, అందరూ కూడా యాక్టివ్గా ఉండి ఈ ప్రాజెక్ట్లో అయితే మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఒకేలాగా మనకైతే కాయిన్స్ ఎప్పుడు రావండి, ఆ తర్వాత మనం తగ్గుతాయి అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, కాబట్టి ఈ విషయాన్ని అయితే గమనించాలని కోరుకుంటున్నానండి. అయితే ఇప్పుడు వీళ్ళైతే డి యాప్స్కి సంబంధించి అయితే ఒక న్యూ అప్డేట్ తీసుకొచ్చారండి. అదే మన ఏ మైనింగ్ ప్రాజెక్టులు ఎంత సరేనండి, ఎప్పుడైతే డి యాప్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాజెక్ట్ సంబంధించి మార్కెట్లో పబ్లిసిటీ బాగా జరుగుతుంది. ఇంక దాంతోపాటు చాలామంది కూడా హెల్ప్ అవుతుందండి ఆ యొక్క డి యాప్స్ ద్వారా. అంటే డీసెంట్రలైజ్డ్ యాప్స్ అనమాట. డి యాప్స్ అంటే ఫుల్ ఫీన్ వచ్చేసి. సో మన ఒమేగాలో కూడా దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిందనమాట. వీళ్ళు ఏం చెబుతున్నారంటే, భవిష్యత్తు విస్తరణకు మద్దతు ఇవ్వడానికి మరియు డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ను యాక్సెస్ చేయడాన్ని సరళంగా, సురక్షితంగా మరియు సహజంగా చేయడానికి ఒమేగా నెట్వర్క్లోనండి రీసెంట్గా మనకైతే ఒక న్యూ అప్డేట్ తీసుకొచ్చారని చెప్పాను కదా. అదే మన డియాప్స్ బ్రౌజర్ అండి. సో ఈ యొక్క డియాప్స్ అన్నీ కూడా మనం అయితే సింపుల్గా వెతుక్కోవడానికి అయితే ఒక బ్రౌజర్ అయితే రాబోతుంది. సో ఇప్పుడు మనం గూగుల్లో కానీ, క్రోమ్లో కానీ మన నచ్చిన టాపిక్ గురించి కానీ, మనకు కావాల్సిన టాపిక్ గురించి కానీ ఏ విధంగా వెతుక్కుంటామో సేమ్ అదే విధంగా మన యొక్క ఒమేగా నెట్వర్క్లో కూడా మనకైతే ఒక బ్రౌజర్ రాబోతుంది. ఈ బ్రౌజర్లో ఏంటంటే మన యొక్క ఒమేగా నెట్వర్క్ సంబంధించి అయితే ఏవైతే డియాప్స్ ఉంటాయో వాటిని మనం చాలా చాలా సింపుల్గా సెర్చ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సో దాని ద్వారా మనకైతే మన టోకెన్స్ ఏవైతే ఉంటాయో, మన ఒమేగా టోకెన్స్ ఏవైతే ఉంటాయండి, వాటిని అయితే మనం యూటిలిటీలో వాడుకోవడానికి అయితే అవకాశం ఇస్తారు. ఇంకా దాంతోపాటు వన్స్ మనకి ప్రాజెక్ట్ అనేది మెయిన్ వచ్చిన తర్వాత, అంటే క్రిప్టో ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ అయిన తర్వాత మనం వాటిని సెల్ చేసుకోవడం కూడా మనకైతే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ విధంగా ఒక డియాప్ సిస్టమ్ అనేది వస్తుందంటే మైనింగ్ ప్రాజెక్ట్కి చిన్న విషయం అయితే కాదండి, చాలా చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు స్పష్టమైన అనుభవంతో యూజర్స్ వారి యొక్క అనుభవాన్ని ఖచ్చితంగా యాక్సెస్ చేసుకోగలరు. చాలా చాలా సింపుల్గా అయితే మేమైతే సిస్టమ్ మొత్తం కూడా మీ ముందుకైతే తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటేనండి మనకైతే ఒక ఎంత మంచి యాప్ అయినా సరే అది ప్రజలు వాడుకోవడానికి సింపుల్గా ఉన్నప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుందండి. సేమ్ మన ఫోన్పే లాగా అనమాట. సేమ్ అదే విధంగా అండి మన యొక్క ఒమేగాలో కూడా మన డీసెంట్రలైజ్ యాప్స్, డి యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే మనం సింపుల్గా యాక్సెస్ చేసుకోవడానికి అయితే వీలుండేలాగైతే మేము వాటిని అయితే డిజైనింగ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఎప్పుడైతే ఎక్కువ కమ్యూనిటీ ఈ డి యాప్స్లో పార్టిసిపేట్ చేస్తాయో అప్పుడైతే ఆటోమేటిక్గా ఆ యొక్క టోకెన్ అనేది యూటిలిటీలో బాగా స్ప్రెడ్ అవుతుందండి. సో అప్పుడైతే మనకి టోకెన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటాయన్నమాట. సో దీనివల్ల మెయిన్ బెనిఫిట్స్ చూసుకుంది ఇప్పుడైతే. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డీసెంట్రలైజ్ అప్లికేషన్స్ అన్ని ఒకే చోట నుంచి మనం సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఒక ఎకోసిస్టమ్ అనేది ఈ విధంగా ఉండాలండి. చాలా మైనింగ్ ప్రాజెక్టులు ఇలా ఉండకపోవచ్చు, కానీ మన ఒమేగాలో అయితే వాటిని అయితే మనం యాక్సెస్ చేసుకోవడానికి ఒక సింపుల్ వేని మేము తీసుకొస్తున్నామని చెబుతున్నారండి. సో మంచి విషయం ఇదైతే. ట్రాకింగ్ లేదా డేటా ల్యాగింగ్ కూడా మెరుగైన గోప్యత. సో మన పర్సనల్ డేటా కానీ ఎటువంటి హాని కలగకుండా వెళ్ళైతే అంతా కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారని చెబుతున్నారన్నమాట. సో మన యొక్క వివరాలకైతే ఇబ్బంది అనేది లైఫ్లో ఎప్పుడు రాదనమాట. ఇంకా దాంతోపాటు సురక్షితమైన చర్యల కోసం భద్రత అని చెబుతున్నారు. సో ఏదైతే ట్రాన్సాక్షన్ మనం చేస్తూ ఉంటామో వాటిలో మనకైతే ఇబ్బంది కలగకుండానే అన్నీ కూడా జరుగుతాయని చెబుతున్నారు. మన యొక్క ట్రాన్సాక్షన్ మొత్తం కూడా మనకి సెక్యూరిటీ కల్పిస్తారని చెబుతున్నారు వీళ్ళైతే. ఇంకా దాంతోపాటు రోజువారీ అవసరాల కోసం కూడా దీన్ని అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి, భవిష్యత్తులో మన టోకెన్ అనేది క్రిప్టో ఎక్స్చేంజ్లో రావడం కంటే ముందే మనకైతే యూటిలిటీ స్టార్ట్ అవుతుంది. యూటిలిటీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్ టోకెన్ అనేది మనకి మార్కెట్లో సర్క్యులేటింగ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే టోకెన్ వాల్యూ కూడా సర్క్యులేటింగ్ బాగా జరిగిన తర్వాత ప్రజలు కూడా బాగా వాడారనుకోండి, ఆటోమేటిక్ మనకి డిమాండ్ పెరగాలి. వన్స్ మనకి డిమాండ్ వచ్చింది అనుకోండి, దానికి సంబంధించిన మార్కెట్ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. సో వీళ్ళు చూడండి, ఇక్కడ మేమైతే తెర వెనుక కొన్ని పనులు అయితే చేస్తున్నాం, వాటిని అయితే మీకు తెలియజేసినప్పుడు ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారని చెబుతున్నారండి. దాంతోపాటు పీ2పీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు మనం పీ2పీలో కాయిన్స్ కొంతమంది బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటారు కదా పీ2పీలో. సేమ్ అదే విధంగా ఈ ప్రాజెక్ట్లో కూడా మనకైతే వన్స్ కేవీసీ అయిపోయిన తర్వాత అయితే పీ2పీ అయితే ఎనేబుల్ అవుతుందండి. సో అప్పటి నుంచి అయితే మనం ఆ టోకెన్స్ని వేరే వాళ్ళకి సెల్ చేసుకోవాలన్నా, ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా బయింగ్ అండ్ సెల్లింగ్ అయితే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ యొక్క ఈకోసిస్టమ్ నాకు బాగుంది చెబుతున్నారు ఈ పీ2పీ అనేది. సో పీ2పీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మార్కెట్లో అత్యుత్తమ పబ్లిసిటీ బాగా జరుగుతుందన్నమాట. ఒమేగా నెట్వర్క్ అనేది కేవలం ఒక ఫీచర్ మాత్రమే కాదు,
సో, ఒక ఎకోసిస్టమ్ అనేది ఎంత దృఢంగా ఉండాలో, ఎంత సురక్షితంగా ఉండాలో, అవన్నీ కూడా చేస్తూనే మీ ముందుకైతే మేము రాబోతున్నాము అనే పాయింట్ చెబుతున్నారండి. సో, ఖచ్చితంగా మనమైతే ఒకే ప్లేస్ నుంచి చాలా యాప్స్‌నైతే మనం మెయింటైన్ చేసుకోవడానికి గానీ, యూజ్ చేసుకోవడానికైతే ఒక అవకాశాన్నయితే వీళ్ళు ఈ యొక్క డి యాప్ బ్రౌజర్ ద్వారా మనకైతే వీళ్ళు మనకి ఇవ్వబోతున్నారనమాట. సో, చూసుకోవచ్చు ఇక్కడైతే. ఇంకా దాంతో పాటండి మనం సాధారణంగా అయితే మనకి కొన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటాం కదా! ఏదన్నా సమాచారం గురించి గానీ, టాపిక్ గురించి కానీ, వాటి గురించి కూడా మనకైతే వీళ్ళు ఇక్కడి నుంచి సెర్చ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చే ఛాన్స్‌లు అయితే కనిపిస్తున్నాయండి. లేదనుకుంటే మన యొక్క ఎకోసిస్టమ్ మాత్రమే దీంట్లో పార్ట్ అవుతుందనేది మనకైతే వన్స్ ఈ ఆప్షన్ అయితే వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు గూగుల్, క్రోమ్ ఏ విధంగా వాడుకుంటామో అన్ని అవసరాల కోసం సేమ్ అదే విధంగా ఈ బ్రౌజర్ కూడా మనకి హెల్ప్ అయిందనుకోండి ఇంకా చాలా మంచిదండి. అప్పుడైతే మనకి పబ్లిసిటీ బాగా జరుగుతుంది. చాలా ఎక్కువ క్రౌడ్ కమ్యూనిటీ మనకైతే తక్కువ టైంలో రావడానికైతే చాలా ఛాన్స్‌లు అయితే ఉంటాయండి. సో, ఈ విధంగా వీళ్ళైతే పీ2పీ ట్రాన్సాక్షన్ మీదైతే బాగా ఫోకస్ చేస్తున్నారు. వన్స్ మనకైతే ఇప్పుడు కేవైసీలు అవుతున్నాయి కదా! ఫేషియల్ కేవైసీలు. ఇది అయిపోయిన తర్వాత త్వరలో మనకైతే ఫేజ్ 3 స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్‌లో. దాంట్లో వచ్చేసండి మనకైతే డాక్యుమెంట్ కేవైసీ ఉంటుందన్నమాట. సో, అప్పుడేంటంటే ఈ ప్రాజెక్ట్‌లో అందరూ కూడా ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్ లాగే డాక్యుమెంట్స్ ఇచ్చి కేవైసీ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనకైతే పీ2పీ స్టార్ట్ అవుతుంది మైగ్రేషన్ అయిపోయిన తర్వాత. సో, ఎప్పుడైతే మనకి పీ2పీ స్టార్ట్ అవుతుందో మార్కెట్‌లో దీనికంటూ ఒక నార్మల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వన్స్ మనకైతే క్రిప్టో ఎక్స్‌చేంజెస్‌లో లిస్టింగ్ కావడానికంటే ముందుగానే వాలెట్‌లో కాయిన్స్ సిద్ధంగా ఉంటాయి కాబట్టి చాలామంది కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ స్టార్ట్ చేస్తారండి. సో, అప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకి ఎక్స్‌చేంజెస్‌లో ఒక $1 గాని లిస్టింగ్ అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్‌కి. సో, ఇప్పుడు ఏం జరుగుతుంది పీ2పీలో దాన్నైతే ఇప్పుడు మనకు అవసరం ఉంటుంది కాబట్టి ఒక ₹20కో, ₹30కో, ₹50కో వాటినైతే మనం సేల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట బయర్స్‌ని బట్టి అయితే. సో, ఈ విధంగా మనకైతే పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మార్కెట్‌లో ఫుల్‌గా రైజ్ అయితే అవుతుందండి. ఇంకా దాంతో పాటు ఈ యొక్క డీ యాప్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి రెస్పాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఒక కమ్యూనిటీలో ఎక్కువ మంది ఉంటారో ఆటోమేటిక్‌గా చాలా ఎక్కువ మంది ఈ యొక్క యాప్‌ని రిఫర్ చేస్తారు కాబట్టి మన క్రౌడ్ అయితే బాగా పెరుగుతుందండి. సో, దాన్ని బట్టి మనకి మార్కెట్‌లో గుడ్ విల్ అయితే ఏర్పడడానికైతే చాలా ఛాన్స్‌లు అయితే ఉంటాయన్నమాట. ఇంకా దాంతోపాటు బ్లాక్ చైన్ కూడా మనమైతే ఇంక్లూడ్ చేసుకోబోతున్నామని చెబుతున్నారు. సో, ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్‌కి ఓన్ బ్లాక్ చైన్ ఉంటుందో అదైతే మనకి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. సో, అది మీకు తెలిసిన విషయమే కాబట్టి మీరు ఒకటి గమనించాలి పాయింట్ అయితే. ఇంకా దాంతో పాటండి మనం డీ యాప్స్ ద్వారా చాలా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. మన పై ప్రాజెక్ట్‌లో కూడా చూసినట్లయితేనండి, మన పై కాయిన్స్‌ని యూజ్ చేసుకొని అక్కడ మొబైల్ రీచార్జ్ కూడా చేసుకునేలాగా ఆప్షన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో, మన యొక్క ఒమేగాలో కూడానండి ఈ టోకెన్స్‌ని మనం ఫ్రీగా సంపాదించుకున్న టోకెన్స్‌ని తీసేసుకొని మనమైతే ఈ యొక్క ట్రాన్సాక్షన్‌లు కూడా చేసుకోవడానికి అయితే వీళ్ళు మనకి డీ యాప్స్ ద్వారా మనకి హెల్ప్ అయితే చేస్తారనమాట. సో, వన్స్ మనకైతే యుటిలిటీ స్టార్ట్ అవ్వాలి. ఇంకా దాంతోపాటు క్రిప్టో ఎక్స్‌చేంజ్ లిస్టింగ్ అవ్వాలి కదా! అంతకంటే ముందుగానే ఈ యొక్క యుటిలిటీ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్స్‌లు అయితే ఉన్నాయి. అది కూడా మన యొక్క డీ యాప్స్ ద్వారా మాత్రమే. సో, ఈ విధంగా మనకైతే చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్లు అయితే ఉంటాయి ఈ ప్రాజెక్ట్‌కి అయితే. సో, మనకైతే ప్రత్యక్షంగా ఎన్ని బెనిఫిట్లు ఉంటాయి, పరోక్షంగా ఎన్ని ఉంటాయని మనకైతే వన్స్ ఈ ఫీచర్స్ మొత్తం కూడా వచ్చిన తర్వాత అర్థమవుతూ ఉంటుందండి. సో, చెబుతున్నాను అందరూ కూడా ఈ ప్రాజెక్ట్‌లో అయితే యాక్టివ్‌గా ఉండి మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా వర్త్ ఉన్న ప్రాజెక్టు, చాలా మంచి ప్రాజెక్టు, చాలా పబ్లిసిటీ అవుతుందండి మార్కెట్‌లో అయితే. సో, ఎందుకంటే ఈ యొక్క యాప్ మనం స్టార్ట్ చేసింది 30,000 డౌన్లోడ్స్ అప్పుడు. ఒక 30,000 మంది మాత్రమే యూజ్ చేస్తున్నప్పుడైతే మన యొక్క యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరిగింది. నేనైతే చాలామంది కూడా చేసుకున్నాను ఆ తర్వాత అయితే. ఇప్పుడైతే ఆ 30,000 నుంచి చాలా కొద్ది నెలల గ్యాప్‌లోనేనండి మనకైతే 80,000కైతే వచ్చేసిందండి. ఇంకొద్ది రోజుల్లో మనకైతే 1,00,000 కమ్యూనిటీ దాటిపోతుంది. ఆటోమేటిక్‌గా మళ్ళీ మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందండి. సో, అప్పుడైతే టోకెన్స్ మనకి ఇప్పుడు వచ్చినని రావండి. చాలా తక్కువ వస్తాయన్నమాట. సో, అందుకే మార్కెట్‌లో వాల్యూ పెరుగుతుంది కాబట్టే, డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మనకైతే ఆటోమేటిక్‌గా తక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. ఇది ఏ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అయినా అంతేనండి. ఇంకో చిన్న విషయం అండి. వన్స్ ఈ ప్రాజెక్ట్ మనకి క్రిప్టో ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇంకా మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. వన్స్ మనకి లిస్టింగ్ అయిపోయిన తర్వాత మైనింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఉన్న సమయాన్ని వినియోగించుకొని అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నాను. మనకి టార్గెట్ వచ్చేసి 1 క్రోర్ కమ్యూనిటీ అండి. 1,00,00,000 కమ్యూనిటీని అవ్వాలి. లేదనుకుంటే మనకి ఎక్కువ మంది కేవీసీ సభ్యులైనా ఉండాలి అని ప్రాజెక్ట్ వాళ్ళు చెబుతున్నారన్నమాట. సో, ఎప్పుడైతే అది జరుగుతుందో ఆటోమేటిక్‌గా మనకైతే లిస్టింగ్ కూడా ఉంటుందండి. సో, ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి అయితే మీకు ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ఇవాళ వచ్చిందనుకుంటున్నాను. ఇదండి మన డీ యాప్ సంబంధించిన న్యూ అప్డేట్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.